హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ సచ్చ. మనం రోజు మజ్జిగ మీద తొక్క తీసుకుంటే పక్కన ఉంచుకుంటాం కదా, దాన్ని ఒక 15 రోజులన్నా ఒక వారం రోజులైనా అయిన తర్వాత దాని నుంచి మనం వెన్నపూస తీసుకుంటే మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మన చిన్నప్పుడైతే రోజు డైలీ కూడా మన అమ్మ వాళ్ళు మజ్జిగలోంచి వెన్న తీసేవారు. ఎందుకంటే ఏ రోజు మజ్జిగ ఆ రోజే చేసి ఆ రోజే వెన్నపూస తీసేవారు అనమాట. మేము చిన్నప్పుడు చేసేవాళ్ళం కవ్వంతో. ఎక్కువ పాలు ఉండేవి కాబట్టి, అప్పుడు సొంత పాలు ఉండేవి కాబట్టి అలా వెన్న తీసేవాళ్ళం. ఇప్పుడు ఈ రోజులు అవి కాదు కదా. ఇప్పుడైతే లీటరో 2 లీటర్లో కొనుక్కుంటున్నాం. దాంట్లో సగం పాలు పెరుగు తోడుపెట్టుకుని దాని మీద తొక్క తీసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి ఒక వారం రోజులు అయ్యాక ఇలా సింపుల్గా మిక్సీలో వేసేస్తుంటే ఎన్నపూస వచ్చేస్తుంది. కానీ అప్పుడు ఎన్నపూస తీయడం అంటే అదొక సరదా. కవ్వం పెట్టి కవ్వంతో అలా చిలకరిస్తూ ఉంటే మజ్జిగ తుప్పర్లు చుట్టూరు పడుతూ మన మీద పడుతూ ఉండేవి. అదొక సరదాగా ఉండేది వెన్నపూస తీయడం అంటే. ఇప్పుడు అలా కానీ మిక్సీలో వేసి సింపుల్గా వెన్నపూస తీసేస్తున్నాం. దాన్ని మీద పెట్టి కాగనిస్తే దాంట్లో కొద్దిగా కరివేపాకు వేస్తే మనకి నెయ్యి స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. మనం సున్నంలో ఉపయోగించుకున్నా లేకపోతే మన అన్నంలో వేసి పిల్లలకి పెట్టినా చాలా టేస్టీగా ఉంటుంది.